హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి బ్యాడ్ న్యూస్. ఈ నెల కూడా కందిపప్పు కష్టంగానే మారింది. ఫిబ్రవరిలో రేషన్ కార్డులు ఉన్న వారికి కందిపప్పు పంపిణీ నిలిచిపోగా మార్చిలో ఇస్తారని భావించారు. కానీ ఈ నెల కూడా లేకుండా పోయాయి. టెండర్లు పూర్తి కాకపోవడంతో సరఫరా కష్టమేనని చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వం కారణంగా పౌర సరఫరాల శాఖ దగ్గర డబ్బులు కూడా లేవంటున్నారు. ఇక రాయలసీమలో రాగులు, రాష్ట్రమంతటా జొన్నలు మాత్రం పంపిణీ చేస్తున్నారు. అది కొంత మేలు జరుగుతోందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక రాగుల ఉత్పత్తి సరిగా లేకపోవడంతో రాయలసీమకు మాత్రమే వీటిని పరిమితం చేశారు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జొన్నలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బియ్యం, కందిపప్పు, పంచదారతో పాటుగా చిరుధాన్యాలను కూడా సరఫరా చేస్తామని తెలిపింది. అయితే కొన్ని నెలలు కందిపప్పుతో పాటు జొన్నలు కూడా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు అందించారు. ఆ తర్వాత కందిపప్పు కొన్ని జిల్లాలు మినహా పెద్దగా అందలేదు. కొన్ని జిల్లాల్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా కందిపప్పు రాలేదు. ఇక ఈ నెల కూడా బియ్యం, పంచదారను మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ మేరకు పౌర సరఫరాల గోడౌన్ల నుంచి రేషన్ షాపులకు ఆ రెండు రకాల సరుకులను మాత్రమే పంపిణీ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Yeah.